దానికి రోజ్ అలాగేం కాదమ్మా, నేను నీతో చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఎటువంటి ఫిర్యాదులు లేవు అంటుంది. అప్పుడే అక్కడికి డెరిక్ వస్తాడు. రోజ్ అతనితో ఆ ఆయుధాల గురించి అడుగుతుంది. దానికి జవాబుగా, నేను ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ని, ఇప్పుడు ఆ ఉద్యోగం వదిలేశాను, ఇప్పుడు నేను ఒక సెక్యూరిటీ ఆఫీసర్ని, అవి నా ఉద్యోగానికి సంబంధించినవి అని అంటాడు. ఇది విన్నాక రోజ్ కున్న అనుమానాలన్నీ తొలగిపోతాయి. రోజ్ కి గన్స్ అంటే ఇష్టం. డెరిక్ ఆమెకు ఎలా షూట్ చేయాలో నేర్పిస్తాడు. ఆశ్చర్యం ఏంటంటే రోజ్ చాలా త్వరగా నేర్చుకుంటుంది. దానికి డెరిక్ ఆమెను బాగా పొగుడుతాడు. అప్పుడు రోజ్ వాళ్ళమ్మ, రోజ్ వాళ్ళ నాన్న ఆర్మీలో ఉండేవాడు, అందుకేనేమో తను షూట్ చేయడం చాలా త్వరగా నేర్చుకుంది అని అంటుంది. కాలం కదిలే కొద్దీ రోజ్ కూడా డెరిక్ ని పూర్తిగా నమ్ముతుంది. రాత్రి అవుతుంది. రోజ్ పడుకునేటప్పుడు తనకు ఒక శబ్దం వినిపిస్తుంది. అది ఏంటా అని వెళ్లి చూస్తుంది. అప్పుడు ఇంకొక బోట్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. అందులో 3 వ్యక్తులు ఆయుధాలతో ఉన్నారు. వాళ్ళు రోజున్న బోట్ లోకి వచ్చి వాళ్ళ అమ్మకి గన్ గురిపెట్టి డెరిక్ ని బెదిరిస్తూ కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అది దేని గురించో తెలియదు, కానీ చాలా గట్టిగా అడుగుతారు.